ఏలేశ్వరం లయన్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక సాయి సుభ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ అనసూయ నాగేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ డివిఎస్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఉరా రాజబాబు, కార్యదర్శి గొల్లపూడి గణేష్ రామకృష్ణ, కోశాధికారి తండూరి రామారావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గానికి శాలువాలు, పూలమాలలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా డివిఎస్ రాజు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిందని కొనియాడారు. నూతన కార్యవర్గం కూడా అదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీఎల్టీ కోఆర్డినేటర్ కలిదిండి సత్యనారాయణరాజు, జోనల్ చైర్పర్సన్ అనసూరి నాగేశ్వరరావు, రీజనల్ చైర్పర్సన్ కేఆర్వివి రమణ, లైన్ సభ్యులు జ్యోతుల నాగశ్రీనివాస్, పర్వత జానకీదేవి, సకిరెడ్డి విజయబాబు, తాళ్లూరి గొల్లాజీరావు, కోటా శ్రీనివాస్ చక్రవర్తి, గోళ్ల నాగేశ్వరరావు, రౌతు సహదేవుడు, అలమండ ప్రసాద్, నార్ల చిదంబరం, ఊరనాని తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కోసం ఈరోజు రాజబాబు గారి హయాంలో కొత్త కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడానికి అందరూ రావడం జరిగింది. ఈరోజు అతి ప్రధానంగా చెప్పుకోవాల్సింది 8 మంది కొత్త సభ్యుల్ని ఈ లైబ్రరీలో తీసుకురావడం. అంటే ఒక సభ్యుడిని తీసుకొచ్చారు అంటే దానివల్ల 50 మందికి సమాజంలో ఆ బెనిఫిట్ పొందుతుందని చెప్పి మా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ యొక్క గణాంకాలు తెలియజేస్తుంటాయి. అంటే 8 మంది అంటే ఇంచుమించు ఈరోజు 400 మందికి సేవ చేయడానికి 16 చేతులు వచ్చినట్టుగా అర్థం దాన్ని. అదేవిధంగా ఈరోజు ప్రపంచాన్ని బాగా పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో మొట్టమొదటిది వాతావరణ కాలుష్యం, రెండవది ఈ మాదక ద్రవ్యాల ప్రభావం. నసీబ్ ముక్త భారత్ అని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక నినాదం ఇచ్చి యువకులతోటి, పెద్దవాళ్ళతోటి అందరితోటి కూడా ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం అని చెప్పి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆయన ఒక నినాదం ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా దీన్నే నిదానంగా తీసుకుని ప్రతి కళాశాలలోనూ, స్కూల్స్లోనూ కూడా దాన్ని ప్రతిజ్ఞ చేయించడానికి ఏంటంటే ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ఇకపోతే రెండవది వాతావరణం. ఇది అతి భయంకరంగా ఈ రోజున మనం చూస్తున్నాం. ఆగస్టు నెలలో కూడా ఇది వేసవికాలమా లేకపోతే వర్షాకాలమా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆ రాబో తరాల వాళ్ళకి తాగడానికి నీరు, పీల్చడానికి ఆక్సిజన్ దొరుకుతుందో లేదో తెలియదు. కాబట్టి అది కూడా మొక్కలు నాటే కార్యక్రమం అనేది యుద్ధ ప్రాతిపదిక చేయాలని చెప్పి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా చేపట్టడం జరిగింది. ఇది మొక్కలు నాటడం అనండి, మాదక ద్రవ్యాలు అరికట్టడం అనండి, ఇది ప్రభుత్వాల నుంచి మనం ఆశించడం తప్పు. ప్రభుత్వాలు ఏంటంటే మన సహకారం లేకుండా అవి చేయలేవు. కాబట్టి ముందు మనంగా దాన్ని ఉద్యుక్తులమై ప్రతి వ్యక్తి కూడా ఒక శక్తి కింద మారి ఈ కార్యక్రమాలు చేయడానికి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలేశ్వరం లయన్స్ క్లబ్ బనానా ల్యాండ్ వారి నూతన కార్యవర్గ సమావేశంలో కొత్త టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మాజీ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ డివిఎస్ రాజు గారు సారథ్యంలో ఈ కొత్త టీంను కార్యవర్గాన్ని ఇన్స్టాలేషన్ కార్యక్రమం జరిగింది. నేను యాజ్ ఏ జోన్ చైర్పర్సన్గా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. కావున ఈ సభాముఖంగా తెలియజేసింది ఏమనగా, పెద్దలు చెప్పినట్టు పర్యావరణం అతిపెద్ద సమస్యగా మారింది. రానున్న రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయాందోళన చెందుతున్నారు జనాలు. దీనికి కారణం ఏంటంటే మొక్కలను రోడ్ల పక్కన చెట్లు కొట్టేయడం, ప్లాస్టిక్ విచ్చలవిడిగా పెరిగిపోవడం తదితర అంశాల మీద లయనిజం ఒక పోరాటాన్ని చేయదలుచుకుంది. అదేవిధంగా 316A మా డిస్టిక్ నందు రాబోయే రోజుల్లో 2026-27 ఆ టైంలో 1,00,000 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో మా గవర్నర్లు పెద్దలు నిర్ణయించారు. అలాగే జోన్ వైజ్ కూడా ఎన్ని మొక్కలు కావాలన్నా వాళ్ళు పంపిణీ చేస్తారని చెప్పారు. మా జోన్కి సుమారుగా ఒక 5-6 వేల మొక్కలు మా ఏలేశ్వరం బనాలాంటి తరపున నాటాలని నిర్ణయించుకున్నాము. దీనికి పెద్దలు మొక్కలు సరఫరా చేయడం మంచి అభినందనీయము. అదే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా పొల్యూషన్ పెరిగిపోతుంది. విచ్చలవిడిగా వేడి, వాతావరణ కాలుష్యం